స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడెప్పుడు జరుగుతుందా అనేటువంటి అనేక ప్రశ్నలు ఈ మధ్య కాలంలో కొనసాగుతున్నాయి. ఎందుకంటే పెళ్లి వాయిదా పడ్డ తర్వాత ఒకరోజు 2 రోజుల ముందు ఆల్ ఆఫ్ సడన్గా స్మృతి మందాన తండ్రికి అనారోగ్య కారణాలు, పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్య కారణాలు అంటూ దాన్ని పొడిగిస్తూ వాయిదా వేస్తూ వచ్చి అనేక ప్రశ్నలకు కారణమైనటువంటి ఈ యొక్క పెళ్లి వాయిదా అనేది ఎట్టకేలకు ఒక కంక్లూజన్కి వచ్చేసింది. స్మృతి మందానే నేరుగా ఇప్పుడు రంగంలోకి దిగింది. ఎట్టకేలకు తన పెళ్లి ప్రకటన చేసింది. ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ అయితే ఇచ్చింది. ఇక ఈ పెళ్లి క్యాన్సెల్, ఈ పెళ్లి వాయిదా కాదు, మీరు వింటుంది నిజమే. స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడలేదు, పోస్ట్ పోన్ కాలేదు. ఈ పెళ్లి మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది. తన పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ తాజాగా స్మృతి మందాన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేసింది. దాంట్లో అనేక అంశాలను కూడా ప్రస్తావించింది. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేస్తున్నా, మీరు కూడా నాలాగే వదిలేయండి అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఇండియా తరపున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు సాధించాల్సినటువంటి సమయం, ఇప్పుడు అనేక టోర్నమెంట్లలో ఆడాల్సినటువంటి పరిణామం ఉంది, దాన్ని గెలవడమే నా లక్ష్యం అంటూ కూడా స్మృతి మందాన ఈ యొక్క పోస్టులో వివరించింది. అంతేకాకుండా ప్రైవేట్ లైఫ్స్, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి మా వ్యక్తిగత జీవితాలపైన ఇకనైనా ఆ వ్యక్తిగత జీవితాలపైన ఎక్కువగా డిస్కషన్ అవసరం లేదు, మీ వదిలేస్తున్నాను, మీరు కూడా వదిలేయండి అంటూ స్మృతి మందాన దీనికి సంబంధించి పెళ్లికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ అయితే ఇచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా నెలకొన్నటువంటి ఒక సందిగ్ధతకు లేకుంటే ప్రశ్నలకు సమాధానం లభించింది. ఒక సమాధానం మాత్రమే లభించింది. పెళ్లి ఇక జరగదు అనేటువంటి విషయం మాత్రమే సమాధానం వచ్చింది. అయితే ఎందుకు జరగట్లేదు, ఎక్కడ గొడవ మొదలైంది, గత కొన్ని రోజులుగా పలాష్ ముచ్చల్ వేరే ఒక మహిళతో చాటింగ్ బయటపడిందని, లేకుంటే ఇంకొక అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని, స్మృతి అందుకనే పెళ్లి క్యాన్సిల్ చేసుకోబోతుందని రకరకాల కామెంట్లు వచ్చిన సందర్భంలో వాటికి సంబంధించిన ఎలాంటి వివరణ కానీ, కౌంటర్ కానీ, కామెంట్స్ కానీ ఏదీ చెప్పకుండా మందాన ఆల్ ఆఫ్ సడన్గా పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయిందనేటువంటి విషయాన్ని వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఆ ప్రశ్నలానే మిగిలిపోయాయి. పెళ్లి కొన్ని గంటల్లో జరగబోతుందని అనుకునే లోపు అంతకుముందు టీమిండియా క్రికెటర్లు రోడ్రిగస్ కానీ, దీప్తి కానీ, మిగతా వారందరూ కానీ హల్దీ పండుగలు అవన్నీ గ్రాండ్గా చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో ఆనందంగా గడిపినటువంటి క్షణాలు కొన్ని గంటల్లోనే ఎందుకు ఆవిరైపోయాయి? ఏం జరిగింది? స్మృతి మందాన ఇంత సడన్గా ఇంత పెద్ద భారీ డిసిజన్ తీసుకుందంటే అంత గాయం ఏమైంది? స్మృతి మందాన హృదయాన్ని హట్ చేసినటువంటి ఆ పరిణామం ఏంటనేటువంటి ప్రశ్న ఇప్పటికీ కూడా ప్రశ్నాలయం మిగిలింది. ఇది అనవసరమైనటువంటి విషయం అంటూ కూడా స్మృతి మందాన ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా విడుదల చేసినట్టుగా మనకు కనపడుతుంది. అది వ్యక్తిగత జీవితం, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక వదిలేయండి అనేటువంటి పరిణామాన్ని ఇక్కడ ప్రస్తావించిందంటే ఏదో జరిగింది. పలాష్ ముచ్చల్, స్మృతి మందాన మధ్య ఎక్కడో చెడింది. పెళ్ళికి కొన్ని గంటల ముందే ఏదో ఒక భారీ విషయం వీరిద్దరి మధ్య అగాధంగా మారింది. తప్పు పలాష్ ముచ్చల్దా? ఇప్పటి వరకు బయట సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నటువంటి చాటింగ్స్ కానీ, ఇతర వేరే అమ్మాయిలతో ఉన్నటువంటి సంబంధాలు అనేటువంటి వివరణ కానీ, రకరకాలుగా వస్తున్నటువంటి కామెంట్స్ కానీ, ఏదైనా కానీ తప్పు తనదా, లేకుంటే ఇంకేమైనా జరిగిందా? పెళ్ళి వేడుకలలో భాగంగా ఇంకేదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా? ఏం జరిగిందో కానీ మొత్తానికి భారీగా ఒక పెద్ద ఇష్యూనైతేనే జరిగినట్టుగా కనపడుతుంది. వాయిదా పోస్ట్ పోన్ కాస్త అసలు పెళ్ళి ఆఫ్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చిందంటే వీరిద్దరి మధ్య రిలేషన్షిప్కి ఇక బ్రేక్ పడినట్టుగానే కనపడుతుంది. ఎక్కడో వీరిద్దరి మధ్య చెడింది, ఎక్కడో ఏదో జరిగింది. పలాష్ ముచ్చల్ కారణంగానే ఈ పెళ్లి వాయిదా పడిందా? స్మృతి మందాన హృదయాన్ని గాయపరిచాడా, లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? మొన్నటిదాకా వచ్చినటువంటి ఆ కారణాలని బలం చేకూర్చేటువంటి విధంగా ఇప్పుడు స్మృతి మందాన తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా ప్రకటించడంతో అయితే ఇక ఈ విషయానికి ఇందరితో కంక్లూజన్ లభించేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. బట్ అంతకుముందు వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్, పలాష్ ముచ్చల్ స్మృతి మందానకు అన్యాయం చేశాడని వచ్చినటువంటి కామెంట్స్ అవన్నిటికి కూడా ఇంకా బలం చేకూరినట్టుగా మారింది. ఏదైతేనే పెళ్ళి జరగకముందే ఇదంతా వివాదం బయటపడింది కాబట్టి ఇక్కడితో అంతా మర్చిపోయి మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది స్మృతి మందానకి. ఒకవేళ అలాంటి డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే పెళ్లి తర్వాత అయితే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి పరిణామం ఉండేది. కానీ పెళ్లి కంటే ముందే అవి తెలుసుకుంది కాబట్టి, లేకుంటే అలాంటి పరిణామాలు ఏమైనా ఉంటే అవి తెలిసాయి కాబట్టి ఈ పెళ్లి ఇంతటితో క్యాన్సిల్ చేసుకుందేమో అనేటువంటి ఆమె అభిమానుల కామెంట్స్ కూడా ఇప్పుడు వినపడుతున్నాయి.
ఏదేమైనా కూడా ఒక లాంగ్ మెసేజ్ అయితే ఇచ్చింది. సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖ్యంగా పోస్ట్ చేసింది స్మృతి మందాన. అందరికీ ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇంతటితో వదిలేస్తున్నాను. మీరు కూడా వదిలేయండి అనేటువంటి ఒక సందేశాన్ని అయితే ఇవ్వడంతోటి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని స్మృతి మందాన నిర్ణయించుకున్నట్టుగా అయితే కనపడుతుంది.